హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మేము వెళ్తున్నాం తిరుపతికి. తిరుపతిలో ఉన్న కొన్ని బ్యూటిఫుల్ టెంపుల్స్ని కూడా మేము కవర్ చేయబోతున్నాం. సో అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో 6కి మాకు హైదరాబాద్ నుంచి ట్రైన్ ఉంది, కానీ మేము ముందు చూపుగా 4:30కి అక్కడికి రీచ్ అయిపోయాము. అలా 100 కళ్ళతో వేచి చూస్తుండగా రానే వచ్చింది మా ట్రైన్. ఇంకా అలా పడుకుని లేచేసరికి చూస్తే మేమైతే ఉన్నాం తిరుపతిలో. ఇంకా తిరుపతిలో ల్యాండ్ అయ్యాక మేమైతే ఒక రూమ్ తీసుకున్నాం. అలా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయాం కాణిపాకం. సో కాణిపాకంలో ఫేమస్ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఉంటుంది. ఈ ఆలయాన్ని చోళరాజుల వారు కట్టించారు. ఈ ఆలయం చిత్తూరు డిస్ట్రిక్ట్లో అయితే ఉంది. ఇది తిరుపతి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నది. బెంగళూరుకి వెళ్ళే హైవే రోడ్డు మీదే టెంపుల్ లొకేట్ అయి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే వాతావరణం కూడా చాలా బాగుంది. మాటల్లో చెప్పని విధంగా ఉన్నది. చాలా సీనిక్గా ఉంది. ఈ గుడిలో స్వయంభూ విగ్రహం ఉంటుంది. ఈ స్వయంభూ విగ్రహం ఒక నూతిలో దొరికింది. పురాణాల ప్రకారం పూర్వం 3 అన్నదమ్ములు ఉండేవాళ్ళు. వాళ్ళు వికలాంగులు. అయితే వారు ఇదే గ్రామంలో పంటలు పండించుకుంటూ ఉండేవాళ్ళు. అయితే వారి పంటల పక్కనే ఒక బావి ఉండేది. అయితే ఒకనాడు ఆ బావి ఎండిపోయింది. అయితే నీళ్లు తవ్వడానికి 3 అన్నదమ్ములు లోపలికి దిగి తవ్వడం మొదలుపెట్టారు. అలా తవ్వుతూ ఉండగా ఒకరి గొడ్డలికి ఒక రాయి తగిలింది. ఆ రాయి నుంచి రక్తం ప్రవహించడం మొదలైంది. ఒక్కసారిగా ఆ రక్తం ఆ బావి మొత్తం ప్రవహించింది. అయితే ఆ రక్తం తాగి ఆ 3 అన్నదమ్ములు ఆరోగ్యవంతులు అవుతారు. అయితే ఆ గ్రామస్తులు అలా తవ్వి చూడగా అక్కడ ఒక స్వయంభూ విగ్రహం కనిపిస్తుంది. ఆ స్వయంభూ విగ్రహమే ఈ కాణిపాకంలో వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి విగ్రహం. ఆ పక్కనే శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయం కూడా ఉన్నది. చుట్టూ విగ్రహాలతో ఈ ఆలయం చూడడానికి చాలా బాగుంది. ఈ ఆలయాన్ని కూడా చోళరాజుల వారే కట్టించారు. చూడడానికి అయితే చాలా శుభ్రంగా ఉంది. కాణిపాకం వచ్చినట్టయితే ఖచ్చితంగా శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయాన్ని కూడా సందర్శించండి. ఇక్కడ నుంచి చూడడానికైతే ఆలయం చాలా అద్భుతంగా ఉంది. సో అలా మేము కాణిపాకం వచ్చి అన్ని దర్శించుకున్నాం. తర్వాత తిరుపతి రిటర్న్ అయ్యి మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాం మంగాపురంకి. మంగాపురంలో ఫేమస్ పద్మావతి అమ్మవారి ఆలయం ఉంటుంది. ఇది తిరుపతి నుంచి 5 కిలోమీటర్ల దూరం తిరువనూరులో ఉంటుంది ఈ టెంపుల్. సో మేము వెళ్ళడం సండే కావడం వల్ల ఇక్కడ కొంచెం రద్దీగానే ఉంది. సో ఇప్పుడు టైం 5 అవుతుంది. సో గుడి క్లోజ్ ఉంటుంది, మళ్ళా 6 నుంచి ఓపెన్ అవుతుంది. సో లైన్ అయితే చాలా ఎక్కువ ఉంది. దర్శనం మాత్రం 40 మినిట్స్లో అయిపోయింది.
ఇక్కడ అమ్మవారి లడ్డు చాలా ఫేమస్. సో దర్శనం అయిపోయినాక మేము మళ్ళా తిరుపతి రిటర్న్ అయిపోయాము. ఈ రోజుకి ఓపిక అయిపోయింది. మళ్ళా నైట్ టికెట్ కోసం ఒక పెద్ద యుద్ధమే చేయాలి. అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో నచ్చినట్టయితే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకి తొందరలోనే వస్తాను.